Good morning, Hyderabad. హలో అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే 6:30 అయ్యింది. ఇప్పుడు మెల్గా వచ్చేసింది. సో నైట్ ఇంటికి వచ్చేసరికి 1 అయ్యింది. అందరం మాట్లాడుకుని పడుకునేసరికి ఇంకా 2:30 అలా అయిపోయింది అన్నమాట. చాలా చాలా నచ్చింది నాకు అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఇదే కదా నేను కూడా ఫస్ట్ టైం రావడం. మార్నింగ్ ఎలా లేచానో తెలుసా? ఆ బర్డ్స్ సౌండ్స్కి లేచాను నేను. చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే టెర్రస్ పైకి వెళ్తాను. అత్తయ్య ఉందన్నమాట. టెర్రస్ పైకి వెళ్ళు, చాలా చాలా బాగుంటుంది, మొక్కలు ఉన్నాయి అక్కడ, చాలా బాగుంటుంది, వెళ్ళి చూడు అని. వావ్, సూపర్ ఉన్నాయి అబ్బా. జాజులు జాజులు ఎంత చలి చలిగా ఉందంటే గాలి అది కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, చాలా బాగుంది. ఇంకా నైట్ డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా లేదు. ఇంక ఇలానే పడుకుంటానని చెప్పి ఇలా నిద్రపోయాం. ఇంకా మార్నింగే లేచి అత్తతో కాసేపు అలా మాట్లాడి టెర్రస్ పైకి వచ్చాను. ఓకేనండి, పిల్లలు కూడా ఇంకా లేవలేదు. అందరూ లేచి రెడీ అయ్యేసరికి ఆలస్యం అవ్వచ్చు మేబీ. సో మంచిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా? చూస్తుండండి. బాయ్ బాయ్. మా శ్రీవారు వస్తున్నారు. సో తర్వాత మళ్ళీ నా బర్త్డే. ఈరోజు జూలై 7th, రేపు జూలై 8th. సో నా బర్త్డే ఎలా ఏంటి అన్నది రేపు ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకున్న రోజు ప్లానింగ్స్ నాకు తెలీదు, చూద్దాం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఏంటి అలా అన్నారు? అలాగే చెప్తారు. మళ్ళీ చెప్పండి.
చెప్పమ్మా పర్లేదు మనోడే చెప్పకూడదు జాగ్రత్త. ఎంత బాగుందో అసలు చిన్న అదో ఒక మినీ నర్సరీ చూస్తున్నట్టుంది. చిన్న ప్లేస్ లో ఎన్ని వేసిందో. మొన్నటిదాకా అల్లం ఉంది, ఇంకేవో పెట్టింది. ఇక్కడ ఉంటాయి అసలు మొక్కలు బాగా పెట్టి బాగా పెట్టింది. ఈ చిన్న ప్లేస్ లో దానిమ్మ, కాకరకాయ, ఇంకా ఏదో ఫ్రూట్. ఏం ఫ్రూట్ అన్నావు? అది ఫ్యాషన్ ఫ్రూటా? ఇదేమో స్టార్ ఫ్రూట్, ఇది ప్యాషన్ ఫ్రూట్. పెద్దకాయ కట్ చేస్తే కదా. అయ్యో సపోటా కూడా వేసేసింది అత్తయ్య. ఇదిగో ఇప్పుడే చూసాను నేను. ఇక్కడ దానిమ్మ ఉందా, ఇక్కడ ఇంకోటి ఎదుగుదో ఆనపకాయ, ఇది సొరకాయ కదా. ఇంకా అక్కడేమో దానికి తుప్పు పట్టింది. అయ్యో తుప్పు కదా, ఏమంటారు, పుచ్చు పట్టింది. ఎక్కడ జామ చెట్టు కూడా ఉంది ఇందులో. నాయన కనిపించింది శంఖం పూలు. అబ్బాబ్బా వెల్కమ్ చెప్తుంది ఇవిడ వెల్కమ్ చెప్తుంది. ఓకే, చూస్తున్నారు కదండి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అయితే నేను చాలా ఆస్వాదిస్తున్నాను. యాక్చువల్గా ఇంకా అక్కడ మాట్లాడడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోదాం అనుకునేసరికి మా మేనత్త గారు అబ్బాయి నవీన్ అండ్ అలానే మా వారిద్దరూ కూడా టెర్రస్ పైకి వస్తున్నారు కదా అని చెప్పి నేను మళ్ళీ ఆగిపోయాను. కాసేపు అలా వీడియో షూట్ చేసుకున్నాను. సరౌండింగ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, కొత్త వాతావరణం కదా, అంటే కొత్త స్టేట్, కొత్త ప్లేస్, కొత్త ఫీల్ అన్నీ కూడా నాకు చాలా చాలా బాగా అనిపించింది ఆ టైంకి, ఆ సిచ్యువేషన్లోని. ఫస్ట్ డే కదా పైగాని, అందుకోసం. ఓకే, లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, అత్తయ్య వాళ్ళైతే BHEL చందానగర్లో ఉంటున్నారు. వీళ్ళ ఓన్ హౌస్ అండి ఇది. అండ్ స్మాల్గా ఒక హోమ్ టూర్ లాంటిది కూడా చేసి మీతో షేర్ చేసుకుంటాను. నేను అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. పైన ఉన్నటువంటి ఆ వెదర్కి తగ్గట్టుగా గాలి అది కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. సరౌండింగ్స్ అన్నీ చూపిస్తున్నాను. సో అంటే చుట్టుపక్కల ఇంకా అన్నీ కూడా ఇంకా బిల్డింగ్సే ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి అనుకుంటున్నాను, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా. సో ప్లేస్ అయితే బాగుంది, చాలా నచ్చింది. యాక్చువల్గా ఈ అత్తయ్య నాకు మేనత్త, అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ కాబట్టి ఓన్ సిస్టర్. ఇంకొక పరంగా అయితే నాకు తోటికోడలు వరుస అవుతారని చెప్పి చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను. మన ఫాలోవర్స్కి తెలుస్తూ ఉంటుంది టాపిక్ అయితేని. అండ్ మరో వరుస అంటే ఈ తోటికోడలు వరుస ఎలా అయ్యారు అంటే, మా మావయ్య గారు అన్నదమ్ములు 5గురు. అందులో మొదటి మావయ్య గారు వాళ్ళ అబ్బాయే మా మేనత్త గారి హస్బెండ్ అన్నమాట. అందుకోసమే మా మేనత్త నాకు తోటికోడలు వరుస అయ్యారు. థ్యాంక్ యూ. నేనేం పెట్టలేదు, మీ వదిన గారే పెట్టారు. తీసుకో. తెచ్చినందుకు థ్యాంక్ యూ, పెట్టినందుకు థ్యాంక్ యూ, తాగినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. ఓకేనండి, అందరం టెర్రస్ పైన ఉన్నాం కదా అని అత్తయ్య అయితే టీ పెట్టి ఇచ్చిందన్నమాట. అల్లం టీ సూపర్ ఉంది మాట. ఆ క్లైమేట్కి తగ్గట్టుగా హాట్గా మేము అలా టీ తాగుతూ ఎన్ని కబుర్లు చెప్పుకున్నాము కాసేపు అలా. సో ఈ సీతమ్మ జల్లు అనే మొక్క ఉంది కదా, ఇందులోని పిచ్చుక గూడు పెట్టింది అని చెప్పి నవీన్ చెప్పాడనమాట. సో అది చూస్తున్నాం ఎక్కడ ఉంది అనేది కనిపించలేదు. బట్ ఆ గూడని మళ్ళీ ముట్టుకుంటే బర్డ్ అనేది అక్కడికి రాదు అని చెప్పేసి దాన్ని టచ్ చేయకుండా నెమ్మదిగా వీడియో అనేది తీసాము. ఓకేనండి, టెర్రస్ పైన అయితే చాలా మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా కిందకి వచ్చేసాము. అత్తయ్య ఏం చేస్తుంది ఏంటి చూద్దాం కదా అని చెప్పి. సో ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి కదా అన్నట్టుగా వచ్చాము. బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తుంది అన్నమాట అత్తయ్య అయితే. అండ్ వీళ్ళ హోమ్ టూర్కి సంబంధించి నేను నెమ్మదిగా షేర్ చేస్తాను మీతోటి. సో రియల్లీ చాలా చాలా నచ్చింది.
అండ్ ఓకే, లాస్ట్ వీడియో ఏంటండి అసలు మన సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు హైదరాబాద్లో అని చెప్పి ఆ కమెంట్స్ని చూసాక తెలిసింది. చాలా చాలా కమెంట్స్ పెట్టారు. అసలు ఒక్కడు కూడా మన సైడ్ లోకల్లో వాళ్ళు ఎక్కడ పెద్దగా రాలేదు అని అనిపించింది. అంత డామినేట్ చేసేసారన్నమాట హైదరాబాద్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీ జర్నీ చెప్పారు. ఆ ప్లేస్కి వెళ్ళండి, ఈ ప్లేస్కి వెళ్ళండి, సో ఎంజాయ్ చేయండి. చాలా చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే అక్వేరియం ఉంది, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు హౌస్ అయితే. సో అన్నీ కూడా మీతో షేర్ చేసేయాలి నాకు కూడా ఈ వీడియో ద్వారా తొందరగా అనిపిస్తుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు, మా వాళ్ళు మీరు అందరూ కూడా ఎప్పుడు షేర్ చేస్తారా అని. అందుకోసమే ఈ వీడియో కూడా నేను ఎర్లీగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే వీడియోస్ చాలా ఉన్నాయి కదా, పెండింగ్ అయిపోతాయి, మళ్ళీ లేట్ చేయడం ఎందుకు అనేసి ఎర్లీగానే షేర్ చేసేస్తున్నాను. ఇంకా అత్తయ్య అయితే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు. కొబ్బరి చట్నీ అంటండి. సో పైగా పాలతో ప్రిపేర్ చేశారు. నిజంగా ఆ టేస్టే వేరు, కొత్తగా చూస్తున్నాను. అసలు అన్నీ కొత్తగా ఉన్నాయి అనుకుంటే మా అత్తయ్య అయితే చట్నీ కూడా కొత్తగా రుచి చూపించారు ఈరోజు. చట్నీ ప్రాసెస్కి సంబంధించి అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసినట్టే ఉంది. బట్ ఇందులో అయితే చింతపండు స్కిప్ చేశారు, కాచి చల్లార్చిన పాలను యాడ్ చేశారు. చాలా కొత్తగా అనిపించింది, టేస్ట్ కూడా సూపర్ ఉంది అన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండ్ దోశ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. నేను వచ్చేసరికి అత్తయ్య మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుని ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. నైట్ అయితే లేట్గా పడుకున్నాం కదా, లేట్గానే లేచాము. అందువల్ల ఇంకా పనులన్నీ ఆలస్యం అవుతాయి కదా లేవడాలు అవిని. ఇంకా అత్తయ్య అయితే వర్క్స్ చేసేసుకున్నారు. సో అక్కడ జాజులు చూసారు కదా, అత్తయ్య అయితే మంచిగా పూలమాల అది రెడీ చేసి ఉంచారు, పెట్టుకుంటాను అని చెప్పి. బట్ నేను అది ఈ రోజు కాదు రేపు పెట్టుకుంటానని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అత్తయ్య వాళ్ళ బిల్డింగ్ సంగతికి వస్తే ఇది 3 స్టార్ బిల్డింగ్ మాట. అండ్ 4th అంటే ఏదైతే పైన టెర్రస్ పైన కూడా ఒక పెంట్ హౌస్ లాంటిది ఉంది. సో గ్రౌండ్లో అంటే పార్కింగ్ ఏరియా దగ్గర అయితే ఒక రూమ్ ఉంది. సో అందులో ఏంటంటే నవీన్కి ఒక రూమ్ ఉందన్నమాట. సో సెకండ్ది అయితే రెంట్కి ఇచ్చారు, థర్డ్లో అత్తయ్య వాళ్ళు ఉంటారు, 4th అంటే ఇంకా టెర్రస్ పైన కూడా ఒక పెంట్ హౌస్ ఉంది, అది కూడా రెంట్కి ఇచ్చేసారు. నవీన్ రూమ్లో అయితే ప్రొజెక్టర్ ఉంది, తన రూమ్ కూడా చాలా నచ్చింది మాకు. సో కాసేపు అలా సాంగ్స్ అది విని తర్వాత మేమందరం కూడా ఇక్కడ వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి అమీన్పూర్ చెరువు దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్గా మంచిగా ఫ్రెష్ అప్ అయి వెళ్దాం కదా అని అనుకుంటే లేదు, ఇది ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది వ్యూ అని చెప్పి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. సరదాగా వ్యూ పాయింట్ చూద్దరు కానీ రండి అని. బట్ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వడంతో ఎండ రావడం మొదలైంది. ఇంకా ఎలానే వచ్చాం కదా అని చెప్పి సో ఆ వ్యూ అంతా కూడా చూసి ఇంకా రిటర్న్ వెళ్ళి మంచిగా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. చాలా బాగుంది. ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే చెరువు దగ్గర చూడండి. సో చాలామంది ఈ దగ్గరలో వాళ్ళు కూడా ఉండే ఉంటారు. నిన్న నేను పెట్టిన వీడియోలోనే చాలా కమెంట్స్ పెట్టారు, చందానగర్లో అంటే మేము కూడా చాలామంది ఉన్నాము అని. యాక్చువల్గా ఈ అమీన్పూర్ చెరువు అనేది పార్క్ మాట. ఇదంతా కూడా ఒక పక్కనైతే టెంపుల్ ఉంది. ఈ చెరువులో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయంటే అసలు షాక్ అయ్యాం చూసైతే. పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేశారులే. సో వాటికి బిస్కెట్స్ అవి వేస్తున్నారు మా కజిన్స్ అయితేనే. ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చి మంచిగా కాసేపు అలా టైం స్పెండ్ చేస్తామని చెప్పి అన్నారు. మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఎండ రాకుండా ఇంకా ఎర్లీగా వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పి అన్నారన్నమాట. సో ఆ ఫిషెస్కి అయితే మేము బిస్కెట్స్ అవి వేసాం, మంచిగా తింటూనే అందులో పెద్ద ఫిషెస్ ఏదైతే ఉన్నాయో అవి తినేస్తున్నాయి అన్నమాట. ఒక పక్కనైతే చేపలను పట్టడానికి వలలు కూడా అవి వేసి పట్టుకుంటున్నారు. సో ఎంత బ్యూటిఫుల్గా ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగుంది.
ఓకేనండి, చెరువు దగ్గర నుంచి వచ్చేసి మంచిగా రెడీ అయిపోయాము, ఫ్రెష్ అప్ అయిపోయాయి అనమాట. అత్తయ్య అయితే ఇక్కడ టిఫిన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇదే కదా నువ్వు రావడం, మంచిగా అన్నీ కూడా వెళ్ళు చూడు, నేను చూసుకుంటాను, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా అని చెప్పి పాపం అత్తయ్య కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో ఉదయాన్నే అత్తయ్య అయితే చేసుకున్నటువంటి పూజ అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనండి, బ్రేక్ఫాస్ట్గా అయితే ఇక్కడ దోశలు, ఇడ్లీ రెండు కూడా మంచిగా రెడీ అయిపోయి ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట అత్తయ్య అయితేని. సో కిడ్స్కి, ఈయనకి కూడా ఎర్లీగా పెట్టేస్తున్నాను. కజిన్స్ అయితే ఇంకా రాలేదు, వాళ్ళు కూడా కొంచెం ఫ్రెష్ అప్ అవుతున్నారు అనమాట. అందరం కూడా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్దాం కదా అని అనుకున్నాము. బట్ అత్తయ్య అయితే మీరు లంచ్ అనేది బయట ఎక్కడ చేయొద్దు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఇంకా ఇంట్లోనే ఇలా ప్లాన్ వేయడంతో సరే ఇంకా డిన్నర్కి వెళ్దాంలే అని అనుకుని అలా స్కిప్ చేసాము. సో ఇక్కడ మా మేనత్తని చూపిస్తున్నాను, రత్నాల అత్తయ్యని. ఓకేనండి, అందరం కూడా మంచిగా రెడీ అయిపోయాము. సో ఇక్కడ నేను వేసుకున్నటువంటి ఈ కుర్తీ ఉంది కదా, ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఈ కలర్ నా దగ్గర లేదు అని చెప్పేసి, ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కదా, ఈ పర్పుల్ కలర్ అనేది బాగుంది అని చెప్పి, లైట్ కావచ్చు లేదంటే డార్క్ కానీ ఏదైనా కానీ పర్పుల్ అనేది, లావెండర్ కలర్ అనేది ఇప్పుడు ఫేమస్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట, నచ్చి. సో అత్తయ్యకి ఇక్కడ హెల్ప్ఫుల్గా ఉంటానని చెప్పేసి కనీసం వంటలోనైనా హెల్ప్ చేద్దామని చెప్పొచ్చు అనమాట. ఈరోజు స్పెషల్స్ వచ్చేసి లంచ్లోని మటన్ కర్రీ అండ్ ఈ ప్రాన్స్ బిర్యానీ అన్నమాట. సో ఈ రొయ్యల బిర్యానీ అనాలో రొయ్యల పలావ్ అనాలో నాకు అర్థం కావట్లేదు. బిర్యానీకి పలావ్కి సంబంధించి ఏంటి డిఫరెన్స్ అనేది మీకు ఏమైనా తెలుస్తేనే కామెంట్ చేయండి, నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాను ఒక్కోసారి. సో ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జాతర వీడియోలోని అప్పుడు నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను అని చెప్పంటే కొంతమంది అది చికెన్ బిర్యానీ కాదు కదా, చికెన్ పలావ్ కదా అన్నారు. నాకు అసలు అర్థం కాలేదు, అందుకోసం డౌట్ వచ్చింది. సో ఈరోజు అయితే నేను రొయ్యల బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ మటన్ కర్రీ రెండు కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. అత్తయ్య నువ్వైతే కూర్చో, ఉదయం నుండి అలసిపోయో చాలా వర్క్స్ చేసావు అని చెప్పంటే, బట్ అందులో కూడా అత్తయ్య అయితే నాకు కంప్లీట్గా చాపింగ్ చేసి ఇవ్వడం, ప్రతిదీ నాకు ఏదో ఒకటి అందివ్వడం, ఇవన్నీ కూడా చేసి ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రీకి ప్రిపేర్ చేసేస్తున్నాం. ఫస్ట్ అయితేని మటన్ అయితే 1 kg తీసుకొచ్చారు, దాన్ని మంచిగా వాష్ చేసేసి మసాలాలన్నీ కూడా వాటికి పట్టించి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాము. ఆ కర్రీకి సంబంధించి కొన్ని మసాలా దినుసులు అనేవి దంచుతున్నాను అనమాట. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి 3 మాత్రమే. సో లైట్గా తీసుకున్నాం, కేజీకి తగ్గట్టుగా ఒక్కొక్కటి ఒక 3 లేక ఒక 1/2 ఇంచు ఆ టైప్ లాగా. ఇక్కడ రొయ్యలను అయితే మంచిగా వాష్ చేసేసి వాటికి కొంచెం ఉప్పు, పసుపు, కారం 3 పట్టించేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లోని. అలా ఫ్రై చేసిన ప్రాన్స్ తోటే మనం ఈరోజు బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం, చాలా యమ్మీగా ఉంటుంది. ఓకే, ఇక్కడైతే కర్రీకి నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ముందుగా ఆయిల్లోని ఆల్రెడీ దంచి పెట్టినటువంటి ఈ గరం మసాలాలను అయితే మంచిగా ఫ్రై చేసేసుకుని ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇంకొక పక్కన కడాయిలో అయితే ఆల్రెడీ కొంచెం ఈ ప్రాన్స్ని వేసేసాను. వాటర్ అనేది ఉంటుంది కదా, అందులో లీక్ అవుతుంది కదా, వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. బాస్మతి రైస్ అయితే ఇక్కడ కేజీ తీసుకున్నాము, వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టి నానబెట్టి ఉంచుకుంటున్నాము. ఒక 1.5 hour 2 hours అలా నానబెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఆల్రెడీ మటన్ అయితే మీకు ఇక్కడ చూపించాను కదా, మ్యారినేట్ చేసాము, మసాలాలన్నీ కూడా వేసేసి పక్కన పెట్టాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, తర్వాత కొంచెం పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సో ఏవైతే ఉంటాయో మసాలాలు అన్నీ కూడా మంచిగా వాటికి పట్టించి పక్కన పెట్టేసాను అనమాట మటన్కి. సో ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలాలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా మగ్గిపోయాక మ్యారినేట్ చేసినటువంటి మటన్ కూడా వేసేసి ఒక 1/2 గంట పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. అందులో పచ్చివాసన అనేది పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి. సో ఇది మాట. సో దాన్ని లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. అండ్ ప్రాన్స్ అయితే పక్కన ఫ్రై అవుతున్నాయి కదా, అవి కూడా ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసుకుందాము.
ఓకేనండి, రొయ్యల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా అయితే ఒక బాండి పెట్టుకుని అందులో 2-3 స్పూన్లు తీసుకున్నటువంటి నేతిలోని ఒక 2 గుప్పెల జీడిపప్పుని మంచిగా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. అదే నేతిలోని మరో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాము. తర్వాత హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్స్ కసూరి మేతి అవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా మంచిగా వాటిని కూడా ఒక బిగ్ సైజు కానీ కట్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని ఒక 10-12 తీసుకోవాలి. ఉల్లిపాయలను అయితే ఒక 2 తీసుకున్నమాట. మీడియంగా పీసెస్ కింద కట్ చేసి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత బిర్యానీకి తగినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకోవాలన్నమాట. అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వీటన్నింటిని బాగా మగ్గించుకోవాలి లిడ్ పెట్టేసి. సో ఇందులో ఈరోజు ఏంటంటే మనం టమాటా ప్యూరీ అనేది యాడ్ చేస్తున్నాం అన్నమాట. పండినటువంటి టమాటా పండ్లని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5 లేక 6 అలా తీసుకున్నాను అనమాట. అంటే చిన్న సైజులో ఉంటేనే, అదే మీడియం సైజు లేదా పెద్ద సైజులో ఉంటే కనుక 3 లేక 4 అలా తీసుకుని వాటిని మంచిగా ఫైన్ పేస్ట్ కింద చేసి పక్కన పెట్టుకుందాం. ఎప్పుడు కూడా రొయ్యల బిర్యానీకి ఇలా టమాటా ప్యూరీ అనేది వేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. టమాటా అనేది కూడా మంచిగా గ్రైండ్ చేసుకున్న ప్యూరీ అనేది ఇందులో కూడా యాడ్ చేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇందులోని ధనియాలు జీలకర్ర పొడి అనేది, ధనియాల పొడి అయితే 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ అయితే కనుక 1 టీ స్పూన్ వేసుకుని మంచిగా వాటిని కూడా మిక్స్ చేసేసుకుందాము. ఇంకా హోల్ గరం మసాలా దినుసులు వేసాం కాబట్టి పౌడర్ వేసే పని లేదు. బట్ మీ దగ్గర ఈ హైదరాబాద్ చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, బిర్యానీ మసాలా పౌడర్, సో అది కానీ లేదు అంటే చికెన్ మసాలా పౌడర్ కానీ అది కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఇందులోని ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టి ఉంచుకున్నటువంటి ప్రాన్స్ని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలాగా. అండ్ ఓకేనండి, ఇప్పుడు దీంట్లో మనం రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 వాటర్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో 1:1.5 అనేది రేషియోలో తీసుకుంటున్నాము. సో ఆ క్వాంటిటీలో అనేది వాటర్ని కూడా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఆల్రెడీ పక్కన రెడీ చేసి ఉంచుకున్నాము. సో సాల్ట్ అనేది సమపాలుగా తీసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుని ఇంకా రైస్ అనేది బాయిల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవడమే. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి అది మంచిగా పైకి పదును కింద అవుతుందన్నమాట రైస్ అనేది. అప్పుడు ఇంకా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ లిడ్ పెట్టేసి ఉంచుకుంటే బిర్యానీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. సో ఇంకా అదే వేడి మీద స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా దగ్గరగా మంచిగా మగ్గిపోతుంది అన్నమాట తినే టైం కల్లాని. సో మరో పక్కన అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను కదా, దానికి సంబంధించి కూడా కర్రీ అనేది చూసుకుంటున్నాను. మా వారికి హైదరాబాద్ మటన్ అంటే చాలా ఇష్టం, చాలా స్పెషల్గా బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి అత్తయ్య వాళ్ళు మా కోసం తెప్పించారన్నమాట. ఇంకా అదే కుక్ చేస్తున్నాము. అండ్ ఈ హైదరాబాద్ మటన్ అయితే పెద్దగా ఎక్కువగా విజిల్స్ వేయాల్సిన అవసరం లేదని చెప్పింది మాట అత్తయ్య అయితేని. నార్మల్గా అయితే మనం ఒక బాండీలో కూడా వండేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పింది తను. అంత బాగుంటుంది, టేస్టీగా లేతగా ఉంటుంది, అన్ని విజిల్స్ వేయించాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉంది. బట్ ఎందుకైనా మంచిదని చెప్పి మేము ఒక 7 to 7 విజిల్స్ అనుకుంటే 8 విజిల్స్ కానీ వేయించాము. అప్పటికే కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసే పని లేదన్నమాట. వెంటనే ఇంకా పర్ఫెక్ట్గా 90% కుక్ అయిపోయిందని తెలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసామన్నమాట, కొత్తిమీర అనేది యాడ్ చేసేసి. అండ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాము. ఇంకా పదునుగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి కొంచెం బరువు లాంటిది ఏదైనా పైన పెట్టేస్తే మగ్గిపోతుంది అన్నమాట మనం లంచ్ చేసే టైం కల్లాని. సో బిర్యానీ చూస్తే కంప్లీట్ అయిపోయింది. ఇంకెప్పుడు ఈ ఫ్రైడ్ జీడిపప్పులు వేస్తారు ఏంటి అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. అది ఏంటంటే మనం తినడానికి ముందుగానే ఆ జీడిపప్పులను అనేది పైన మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనం తింటూ ఉంటుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ తింటున్న ఫీల్ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ కర్రీ బిర్యానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అత్తయ్య నేను కూడా కూర్చొని కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటున్నాం. మా అమ్మ కాల్ చేశారు, నేను మాట్లాడుతూ అత్తయ్యకి కాల్ కూడా ఇచ్చాను, మాట్లాడుకుంటున్నారు. సో వచ్చినప్పటి నుండి ఏంటి మా మామయ్య గారు ఎక్కడ కనిపించట్లేదు అని అనుకుంటున్నారేమో. అంటే మా మేనత్త గారి హస్బెండ్ శ్రీను మామయ్య గారు అయితే మా ఊరు వచ్చారన్నమాట అక్కడికి. అంటే వాళ్ళ ఊరు కూడా కాటన్ పడే కదా, మేమేమో ఇటు వచ్చాము, ఆయన అటు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారిని హైదరాబాద్ తీసుకురావడానికి, అంటే మా పెద్ద అత్తయ్య గారిని, అందుకోసం ఆయన అటు వెళ్ళారు. ఆయన ఆఫ్టర్ 2 daysకి వస్తారు అని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికి మేమే ఉన్నాం అలా కలిపి. అందుకోసమే మామయ్య గారు ఎక్కడ కనిపించలేదు మీకు. అండ్ కాల్ అయిపోయిన తర్వాత అత్తయ్య నేను చాలా ముచ్చట్లు చెప్పుకున్నాము, ఎక్కడ లేని విషయాలన్నీ కూడా. సంక్రాంతికి అత్తయ్య వాళ్ళు అయితే అక్కడికి వస్తారు, బట్ అక్కడే కదా మీట్ అవుతూ ఉంటాం. నేనైతే ఇదే కదా రావడం, అందుకోసం ఈ ప్లేసెస్కి వెళ్ళండి, ఆ ప్లేస్కి వెళ్ళండి, ఇది చాలా బాగుంటుంది, ఆ ప్లేస్ బాగుంటుంది అని చాలా విషయాలు అలా మాట్లాడుకుంటూ కాసేపు అలా
ఏవేవో చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ అత్తయ్య అయితే స్టవ్ మీద రైస్ పెట్టారన్నమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత విజిల్స్ అనేవి అయిపోయాయి. నేను స్టవ్ ఆఫ్ చేస్తానని అత్తయ్య కాల్లో ఇండి వెళ్తుంటే లేదు అత్తయ్య నేనే వెళ్తానని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి ఆ ఫ్రైడ్ ఇవి ఉన్నాయి కదా క్యాష్యూస్, సో అవి నేను తింటూ అత్తయ్యకి తీసుకొచ్చి ఇస్తున్నాను. సో ఇది. అండ్ అత్తయ్య విషయానికి వస్తే అసలు ఎంత ఓపిక అంటే ఓపిక లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకోవాలబ్బా. నిజంగా ఇంటిని ఎంత నీట్గా ఉంచుతుందంటే చాలా చాలా నీట్గా మంచిగా చక్క పెట్టుకుంటుంది. ఎక్కడ అక్కడే ఉంటాయన్నమాట. అండ్ ఓకేనండి, హోమ్ టూర్కి వచ్చేస్తే సింపుల్గా మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా, పదండి చూపిస్తాను. ఓకేనండి, అత్తయ్య వాళ్ళైతే సెకండ్ స్టేర్లో ఉంటారని చెప్పాను కదా. ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్లోనే ఒక కార్నర్లోని పూజా మందిరం లాంటిది వచ్చింది. సో వాళ్ళు ఆర్గనైజ్ చేయించుకున్నారు అన్నమాట అలాగా మెజర్మెంట్స్ అవితోటి. సో ఇక్కడ చూసారా టెర్రస్ పైన ఉన్నటువంటి ఏదైతే వెలుతురుంది కదా, ఆ వెంటిలేషన్ అనేది ఇక్కడ మంచిగా హాల్లోని, లివింగ్ ఏరియాలోని, డైనింగ్ ఏరియాలోని మంచిగా పడుతుంది ఆ గ్లాసెస్ నుండి కూడాని. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్. సో లివింగ్ రూము అంటే ఇంకా సోఫా ఇవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసుకున్నారు. ఒక పక్కనైతే డైనింగ్ ఏరియా. సో ఇదంతా కూడా ఒక ఎల్ షేప్ లాగా వచ్చిందన్నమాట. అండ్ బయటగా చూపిస్తున్నాను, ఒకసారి బయటకు కూడా వెళ్ళి అసలు యాక్చువల్గా బయట నుండి లోపలికి వస్తూ చూపించాలి, నేను ఆపోజిట్లో చూపిస్తున్నాను, ఏమనుకోకండి, ఇగ్నోర్ చేసేయండి. ఓకేనండి, స్టెప్స్ పైకి సెకండ్ స్టేర్లోకి వచ్చాయగానే ఇలా ఎంట్రన్స్లోని ఒక కార్నర్లో అయితే మనీ ప్లాంట్, ఇంకో కార్నర్లో తులసి కోటం అనేది ఉంది. సో గుమ్మం అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్ళిపోదాము. ఆల్రెడీ కిచెన్, డైనింగ్ హాల్, లివింగ్ ఏరియా ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు బెడ్రూమ్ సంగతికి వచ్చేస్తే ఇది కనిపిస్తున్న డోర్ ఉంది కదా, అదైతే కామన్ బాత్రూమ్ అన్నమాట. సో ఒక పక్కన అయితే 2 బెడ్రూమ్స్ మాట. పైన అయితేనే ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనుకుంటా. అండ్ ఈ బెడ్రూమ్లో అయితే కనుక ఒక కార్నర్లో ఉంది మాట. అంటే ఈ ర్యాక్స్, షెల్ఫ్లు అన్నీ వస్తాయి కదా, ఆ కార్నర్లో పక్కన అయితే అత్తయ్య వాళ్ళు కర్టెన్ వేసేసారు. సో అది కర్టెన్తో నిజంగా అది కూడా ఒక కబోర్డ్స్ అవి ఉన్నాయేమో అని అనుకున్నాను, బట్ లోపల చూపించేసరికి అర్థమైంది. బాగా లోపలికి అయితే కొంచెం సందులాగా ఉందన్నమాట. అక్కడ అత్తయ్య అయితే మెషిన్ పెట్టుకున్నారు, స్టిచ్చింగ్ మెషిన్ అనేది. లోపల అయితే తన శారీస్ అన్నీ ఉంటాయి కదా డైలీ యూజెస్ అవి పెట్టుకున్నారు. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. అండ్ మేము గెస్ట్గా వచ్చాం కదా, అందుకోసం అత్తయ్య వాళ్ళు మాకు ఈ బెడ్రూమ్ ఇచ్చారన్నమాట. బెడ్రూమ్ ఇచ్చారన్న మాటే కానీ ఒక 2 or 3 days పడుకున్నాం మేము. మిగిలిన డేస్ అన్నీ కూడా కింద నవీన్ వాళ్ళ రూమ్ ఉంది కదా, అది చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడ మేము మూవీస్ వాచ్ చేస్తూ టైం పాస్ చేస్తూ కాసేపు గేమ్స్ ఆడుకుంటూ అక్కడ ఉండిపోయే వాళ్ళం అన్నమాట. సో ఇది మటండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూపించాను కదా, అందులోనే మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. సో ఇది మటండి కంప్లీట్గా మంచిగా అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. సో ఇదే ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇలానే ఉంటుంది అన్నమాట. బట్ నవీన్ వాళ్ళ రూము ఎక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కదా, సో అది నేను మీతో తర్వాత షేర్ చేస్తాను. అండ్ అంటే రాను వచ్చేటువంటి వీడియోస్లో ఇంకా అక్కడే కదా ఎక్కువ వీడియో షూట్ చేశాను, అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనండి, లంచ్ టైం అయింది. అత్తయ్య అయితే టేబుల్ మీద అన్నీ కూడా అరేంజ్ చేసేస్తున్నారు. అప్పుడు అనుకున్నాము లేదు అత్తయ్య ఇలా కాదు, అందరం కూడా కింద కూర్చుని మంచిగా వడ్డించుకుంటూ ఒకరికొకరు అలా హెల్ప్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తిందాము అని చెప్పి సో అలా చేంజ్ చేసేసాం అన్నమాట ప్లానింగ్ అనేది. రసం కూడా ప్రిపేర్ చేసాం, రైతా ప్రిపేర్ చేసాం, ఇంకా అన్నీ నెమ్మదిగా రెడీ చేసాం. అందరూ కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తున్నారు అన్నమాట పైకి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో ఏంటో తెలుసా, నా బర్త్డేకి సంబంధించిన వ్లాగ్ అనేది వస్తుంది. చాలా చాలా స్పెషల్ అన్నమాట. నా లైఫ్లో ఎన్నో బర్త్డేస్ చేసుకున్నాను, ఇలాంటి బర్త్డే మాత్రం నేను ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు. అంత స్పెషల్గా నాకు చాలా మంచి సర్ప్రైజ్లు ఇచ్చారు కజిన్స్ కానీ మా వారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా చాలా స్పెషల్గా. సో అసలు ఒక ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. సో యాక్చువల్గా ఎలా అంటే మేము ఇప్పుడు లంచ్ చేస్తాం కదా, లంచ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకుని తర్వాత ఇంకా రెడీ అయ్యి ఈవినింగ్ బయటకు వెళ్ళాం. ఆ బయటికి వెళ్ళడంతో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అంటే నా బర్త్డేకి ఎర్లీ మార్నింగ్ midnightకి వచ్చామన్నమాట. ఆఫ్టర్ 12 దాటేసిన తర్వాత అంటే మేము సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ అప్పుడు ఇంటికి వచ్చాము. ఆ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం, అసలు ఎక్కడికి వెళ్ళాము ఈవినింగ్ టైంలో, అండ్ సండే ఒకటి అని చెప్పాను కదా, అంటే మీరు వ్లాగ్ చేస్తున్న రోజు ఈవినింగ్కి. సో సండే కాబట్టి ఏం స్పెషల్, ఎక్కడికి వెళ్ళాము, రెస్టారెంట్కి ఏం తిన్నాము, అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్గా అయితే మేము July 6th స్టార్ట్ అయ్యాము, సాటర్డే 6th మాట. మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే July 7th వ్లాగ్ మాట. July 8th సంబంధించింది నేను మీతో షేర్ చేస్తాను, ఆ రోజు నా బర్త్డే వ్లాగ్ కిందని. బట్ ఈరోజు ఈవినింగ్ ఏం జరిగింది అనేది ఒక పార్ట్గా మీతో షేర్ చేసుకుంటే బర్త్డే వ్లాగ్ అనేది మంచిగా
అది కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మిడ్ నైట్ ఎలా సెలబ్రేట్ చేస్తామన్నది ఒక పార్ట్ అయితే, బర్త్డే సెలబ్రేషన్ మళ్ళీ స్పెషల్గా ఇంకొక వ్లాగ్ ఉందన్నమాట. అందుకోసం సో చూసారు కదండి, ఇలా మంచిగా అందరం కూడా కలిపి కూర్చుని మంచిగా భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే చాలా బాగుంటుంది కదా. ఇలాగా మీలో ఎంతమందికి ఇలా ఇష్టం, మీలో ఎంతమంది ఇలా ఫాలో అవుతారన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో వీడియోలో ఎక్కువ మాట్లాడేస్తున్నాను అని ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని బట్టి నేను మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఎక్కడ మ్యూజిక్ యాడ్ చేయాలో, ఎక్కడ టాపిక్ చెప్పాలన్నది కొంచెం తెలుసు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. నాన్ స్టాప్గా మాట్లాడుతున్నారని ఎవరికైనా బోరింగ్గా అనిపిస్తే ఏమనుకోకండి, ఓకేనా. ఈ వ్లాగ్ ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటువంటి నా బర్త్డే సెలబ్రేషన్ అంటే ఆ మిడ్ నైట్ ఎలా సెలబ్రేషన్ అనేది చేసుకున్నామో పార్ట్ 1 వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. I love you.